సాయి న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నాగార్జున సాగర్ చరిత్రలోనే కని విని ఎరగని జెన్కో ప్రభుత్వ ఉద్యోగి పీడి కోటేశ్వరరావుకు సహచర ఉద్యోగులు బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా పదవి విరమణ వేడుకలు, సన్మాన కార్యక్రమ మహోత్సవం. ప్రతి ప్రభుత్వ ఉద్యోగులు సీనియర్ల సలహాలు సూచనలు పాటిస్తూ ఆదర్శంగా నిలబడాలి. తెలంగాణ జెన్కో చీఫ్ ఇంజనీర్ మంగేష్ నాయక్. ప్రతి ఉద్యోగికి పదవి విరమణ తప్పనిసరి. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్ఐ శ్రీనివాసరావు. ఘనంగా పదవి విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు పీడి కోటేశ్వరరావు సరోజలకు ఘనంగా పూలమాలలు శాలువాలతో సత్కారం. నాగార్జున సాగర్ పైలాన్ టీజీ జెన్కో చీఫ్ ఇంజనీర్ కార్యాలయం నందు పీడి కోటేశ్వరరావు జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ సరోజ పదవి విరమణ సన్మాన మహోత్సవ కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీజీ జెన్కో చీఫ్ ఇంజనీర్ మంగేష్ నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు పదవి విరమణ సహజమని, ప్రభుత్వ ఉద్యోగులకు పదవి విరమణ పొందేది ఉద్యోగానికి మాత్రమే, సేవకు కాదన్నారు. జీవితాంతం పేదలకు సేవలు అందించాలని అన్నారు. సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ డేరంగుల శిరీష మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ ఉద్యోగులు సీనియర్ల సలహాలు సూచనలు పాటిస్తూ ఆదర్శంగా నిలబడాలని ఆమె సూచించారు. వారి శేష జీవితం సంపూర్ణమైన ఆయుర ఆరోగ్యాలతో గడపాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు తమ ఉద్యోగ కాల పరిమితి వరకు ఉద్యోగం చేసి ఉద్యోగ విరమణ పొందాల్సిందే అని అన్నారు. తదనంతరం అధికారులతోటి ఉద్యోగులు పూలమాలలు శాలువాలతో ఘనంగా సత్కరించారు. అంతేకాకుండా పీడి కోటేశ్వరరావు దంపతులను శాల్వాతో ఘనంగా సత్కరించారు. జ్ఞాపికలను అందజేసి వారి భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీజీ జెన్కో సూపరింటెండెంట్ ఇంజనీర్ రఘురాం, సివిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ రామకృష్ణారెడ్డి, చీఫ్ ఇంజనీర్ చాంబర్ డిఈ టెక్నికల్ నరసింహారెడ్డి, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ ఎరుసూరి రాము, త్రినాథ్, పద్మరావు తదితరులు పాల్గొన్నారు.